హాయ్ అండి, వెల్కమ్ టు A1 ప్రాపర్టీ ప్లేసెస్. చూడండి, ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రాపర్టీ మనకి ఇప్పుడు మైలవరం దగ్గర ఉన్నటువంటి తొలుకోడు అనే విలేజ్లో ఉందండి. అంటే మైలవరం పక్కన వెలవడం ఉంటుంది. వెలవడం అంటే మినీ అమెరికా అంటారు. దాని పక్కనే ఉన్నటువంటి తొలుకోడు విలేజ్ దగ్గరలో ఉందండి. విలేజ్ ఆనుకునే ఉంది ఇది. అయితే ఈ వెంచర్కి పక్క నుంచి మనకి ఔటర్ రింగ్ రోడ్ వస్తుందండి. ఈ వెంచర్కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందన్నమాట. ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఇక్కడ 30 ఏకర్స్లో ఒక ప్రాజెక్ట్ అయితే వేశారు. ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. అయితే ఇన్ ఫ్యూచర్లో కంప్లీట్గా ఇది రెసిడెన్షియల్గా ఉపయోగపడేలాగా ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేశారు. చూడండి, చుట్టూ ఫెన్సింగ్ ఇచ్చారు. తర్వాత దీనికి డ్రిప్ ఇరిగేషన్ ఉంది. తర్వాత ఎంట్రన్స్ గేట్ ఉంది. తర్వాత దీంట్లో వచ్చేపాటికి వాటర్ సదుపాయం ప్లస్ మళ్ళీ ఎలక్ట్రిసిటీ సదుపాయం, తర్వాత మెంబర్షిప్ కార్డు కూడా ఇస్తారండి. దీనికి ఏంటంటే ఎంట్రీ మెంబర్షిప్ కార్డు కూడా ఇస్తారు కంప్లీట్గా. ఎందుకంటే 24 hours సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మెంబర్షిప్ కార్డు కూడా ఇస్తారు. అయితే దీంట్లో ఎవరైనా ప్లాట్ తీసుకోవాలనుకుంటే మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారండి. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు దీంట్లో. చూడండి, ఎందుకంటే దీనికి మొక్కలు ఇట్లా పెంచి దాని మీద వచ్చిన ఆదాయాన్ని షేర్ చేస్తామని చెప్పేసి MOU అగ్రిమెంట్ కూడా ఇస్తారు. ఇట్లా టోటల్గా వచ్చి 12 నుంచి 15 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కూడా కంపెనీ వాళ్ళే చేస్తారు. అయితే మెయిన్గా దీనికి వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే అన్నీ కూడా 30 అడుగుల రోడ్లు ఇచ్చారండి. మొత్తం అన్నీ కూడా 30 అడుగుల రోడ్లు. ఇప్పుడు యాజ్ యూజువల్గా CRDA నామ్స్ ప్రకారం ఏదైతే ఇస్తున్నారో అట్లాగా అన్నీ 30 అడుగుల రోడ్లు అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మొక్కలు కూడా మంచిగా గ్యాప్ తీసుకొని పెంచుతున్నారు. ఈ వీడియో లాస్ట్లో అయితే కనుక ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్లో వేసినవి వాళ్ళు మొక్కలు పెంచినవి కూడా ఎంతవరకు పెరిగినాయి అనేది కూడా వీడియో అయితే యాడ్ చేయడం జరిగిందండి. అది కూడా చూడండి. మీకు మొత్తం వీడియో అంతా చూస్తే కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది మీకు. లాస్ట్లో పెరిగిన మొక్కల వీడియో కూడా యాడ్ చేసాం. ఇది ఒకసారి చూడండి. మంచిగా వీళ్ళైతే డెవలప్ చేస్తున్నారు. వీళ్ళు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ అంటండి. గజం 5,500 రూపాయలండి. అంటే కొంచెం రీజనబుల్ రేట్లోనే ఇస్తున్నారు. గజం 5,500 రూపాయలు ఫిక్స్డ్ రేట్ అంటండి. ORRకి లోపల పక్క వస్తుందండి. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ల్యాండ్స్ రేట్లు అనేవి ఎలా పెరుగుతాయి అన్నది అందరికీ తెలిసిందే. సో ప్రాజెక్ట్ అయితే కనుక మంచిగా డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే 30 feet రోడ్ ఇచ్చారు. వాటర్ ఫెసిలిటీ ప్లస్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తా అంటున్నారు. ప్లస్ దాంట్లో ఏంటంటే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తున్నారు. తర్వాత వాచ్మెన్ రూమ్స్, సెక్యూరిటీ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారండి. దీంట్లో మంచిగా ఉంది ప్రాజెక్ట్ అయితే. 100 గజాలు 5,50,000 రూపాయలండి. ఫ్లాట్ సైజ్ వచ్చి 100 గజాల నుంచి స్టార్టింగ్ అనమాట అండి. ఇది ఒక గేట్ అండి. ఇట్లాంటి గేట్లు మొత్తం వెంచర్కి 3 గేట్లు పెడుతున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇట్లాంటి గేట్లు వెంచర్కి మొత్తం 3 గేట్లు పెడుతున్నారు. 3 వైపులో కూడా సెక్యూరిటీ ఇస్తున్నారండి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ, వాటరు, సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్లో కంప్లీట్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ ఇది. ORRకి పక్కనే ఉందండి. ORR పక్కనే ఉంది కాబట్టి చూడండి. స్క్రీన్ మీద అయితే మీకు నెంబర్ అయితే ఇస్తాను. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. 100 గజాలు 5,50,000 రూపాయలండి. 100 గజాలు 5,50,000 రూపాయలు. దీంతోపాటు ఏంటంటే మనకి వినుకొండ దగ్గర కూడా ఒక అవకాడో ప్లాంటేషన్ ప్రాజెక్ట్ ఉందండి. అది 100 గజాలు 100 గజాలు కాదండి, 11 సెంట్లు. అది 11 సెంట్లు వచ్చేపాటికి 6 లక్షల రూపాయలండి. గజం 1,150 రూపాయలు. ఇది గజం 5,500 రూపాయలండి. అంటే విజయవాడకి మనకి వెరీ నియర్ అండి. ఒక 50 కిలోమీటర్ల లోపు వస్తుంది ఇది. చూడండి, మనకి కావాలంటే ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టు వినుకొండలో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది. థ్యాంక్ యూ.